హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ హర్యానీ చికెన్ కబాబ్ అండి. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు కష్టమే కాదు. చూసారా, మనకి ఇరుస్తుంటే లోపల కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఈ కబాబ్లోకి ముందుగా మసాలాని ప్రిపేర్ చేయాలండి. దానికోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోండి. మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. 1 స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోని 1 కప్ పెరుగును కూడా వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులోనే కొద్దిగా చిటికెడు వేసుకోండి, కలర్ కోసం పసుపు చాలు. తగినట్టు ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో మనకి చికెన్ అనేది కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్దగా కట్ చేసుకోకూడదు, అలాగే చిన్నగా కూడా కట్ చేసుకోకూడదు. ఈ ముక్కలన్నిటిని వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. దీన్ని మ్యాగ్నేట్ చేసుకోండి. ఒక 1 అవర్ 2 అవర్స్ బాగుంటుంది. మ్యాగ్నేట్ చేస్తే చికెన్కి బాగా మసాలాలు పడతాయి. మనం కబాబ్ స్టిక్స్ని తీసుకోవాలండి. కబాబ్ స్టిక్స్ అనేవి మనకి సూపర్ మార్కెట్స్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టిక్స్కి మనం చికెన్ అనేది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక పెనం మీద వేయించుకోవాలండి. మనం ఎక్కువ ఆయిల్ అనేది దీనివల్ల మనకి యూజ్ అవ్వదన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇవి అటు ఇటు మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూసారా ఇవి ఎంత బాగా కుక్ అయినాయో. దీన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. దీని ఫ్లేవర్ కోసం ఒక చిన్న గిన్నెలో బొగ్గు ఉంటుంది కదా, దాన్ని కాల్చండి. అందులో కొంచెం నెయ్యి వేసి మూత పెట్టండి. దాని ఫ్లేవర్ మొత్తం మీ చికెన్కి పడుతుంది. అంతేనండి, ఈజీగా మనకి చికెన్ కబాబ్ అనేది రెడీ అయిపోయిందండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.